మతం ముసుగులో అరాచకాలు చేస్తున్న కర్ణాటకలోని ధర్మస్థలి ట్రస్ట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ధర్మస్థలి ట్రస్ట్ గురించి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. 500 మంది అమ్మాయిలను రేప్ చేసి అదే ట్రస్ట్ ఆవరణలో పూడ్చిపెట్టేశారని ఆరోపించారు. ధర్మస్థలిలో తవ్వే కొద్దీ పుర్రెలు ఎముకలు బయటపడుతున్నాయంటే అక్కడ ఎలాంటి అకృత్యాలు జరిగాయో అర్థమవుతోందంటున్న సిపిఐ అగ్రనేత నారాయణతో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. పుర్రెల్లో బయటపడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క ధర్మస్థల అంశం గురించి మనతో మాట్లాడడానికి సిపిఐకి సంబంధించి నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ధర్మస్థల అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? ధర్మస్థల అంశం వచ్చినప్పుడు ఫస్ట్ సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ ఒక లెటర్ రాశాడు. అది గవర్నమెంట్ కుదిపించేసింది. ఆ తర్వాత ట్రస్ట్ మేనేజ్మెంట్ ఏం చేసింది, కోర్టుకు పోయి స్టే చేసింది. ఎవరు పబ్లిష్ చేయకూడదు, ఆ వార్తలు రాకూడదు అనిపిస్తుంది. నేను బెంగళూరుకు పోయి అడిగి పోదాన్ని ట్రై చేస్తే ఆ ఏరియాలో బయట వాళ్ళు రానియకుండా బ్యాన్ చేశామని చెప్పి పోవడానికి వీళ్ళని చెప్పేశారు. అంటే బెంగళూరు నుంచి 8 గంటల జర్నీ, రిమోట్ ఏరియా. నేను ప్రెస్ స్టేట్మెంట్ పెడితే ఎక్కడ పబ్లిష్ కాలే, ఎందుకంటే కోర్టులో స్టే ఉంది. అంటే మేనేజ్మెంట్ ట్రస్టీస్ ఎందుకు అంత భయపడి ప్రెస్ను కూడా రానియకుండా కోర్టు ద్వారా నోరు వేయించారు? ఒకటి. రెండోది, ఏళ్ల తరబడి మీ చేతిలోనే ఉంది ట్రస్టీస్, ఒకే ఫ్యామిలీ చేతిలో ఉంది. ఆయన్ని మీరు తెచ్చి రాజ్యసభకు కూడా పంపించారు, ఆ ట్రస్టీ చైర్మన్ని, పెద్ద ఆయన్ని. ఇప్పుడు అక్కడ 1980లో ఒక సిపిఎం నాయకుడు లోకల్ బాడీలో పోటీ చేస్తే నువ్వు పోటీ చేయడానికి వీల్లేదన్నారు. అతను తిరస్కరిస్తే వాళ్ళు కూతురు చంపేశారు రేపు చేసి. అంటే ఇప్పుడు మొత్తం సిరీస్ ఆఫ్ మర్డర్ జరుగుతుంటే స్కావెంజర్ ఓర్చుకోలేక 10 ఏళ్ళ తర్వాత పోయి దాన్ని రివీల్ చేశాడు, వాస్తవం చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే మిస్ అయ్యారో ఆ కుటుంబాలు వచ్చి నిజమే మా అమ్మాయి మిస్ అయిపోయింది, పలానా మిస్ అయినా మొత్తం చేశారు. పోలీస్ స్టేషన్కి పోతే కేసులు పెట్టున్నారు. సంవత్సరం తర్వాత కేసులు నిరూపించాలని కొట్టేస్తున్నారు. ఎఫ్ఐఆర్ చేస్తారు, 1 year తర్వాత ఆధార్ లేబుల్ కొట్టేస్తున్నారు. అంటే 100 కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్ ఆ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు సిట్ వచ్చి పవర్ఫుల్ సిట్ వచ్చింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. వాళ్ళు వచ్చి దాన్ని తవ్వడం మొదలుపెట్టారు. ఎముకలు పుర్రెలు బయటపడుతున్నాయి. శ్మశాన వాటికి ఎముకలు పుర్రెలు బయటపడితే అర్థమైంది. కానీ ఆ కాంపౌండ్ లోపల, గుడి లోపల అట్లా పడడం ఏంటి? అందువల్ల ఇది నిజంగానే రేపులు జరిగినాయి, మంటలు జరిగినాయి. దాని ఆ కుటుంబం బాధ్యత వహించాలి. అది బీజేపీ స్పాన్సర్. బీజేపీ ఏమంటున్నారు, కేరళ గవర్నమెంట్ కుట్ర చేస్తూ ఉందని అంటారు. ఇక్కడ నువ్వు రేపులు చేసి చంపేస్తే కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని బట్టి అర్థమైపోయింది. మీరు బీజేపీని సపోర్ట్ చేస్తారని అర్థమైపోయింది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, సిట్టు వెనక జరగనేయండి, తక్షణం ట్రస్ట్ బోర్డు మెంబర్లను అందరినీ అరెస్ట్ చేసి లోపల వేయాలి. ఆ దేవస్థానాన్ని ఎండోర్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ రెండు తక్షణం జరగాల. ఆ తర్వాత వాళ్ళపైన తీరే చర్యలు తీసుకుని కావాల్సిన ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పటికే సిట్ అయితే ఇంతవరకు మీడియాతో మాట్లాడినప్పుడు ఆ గవర్నమెంట్ కూడా, రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా అక్కడ ఏదైతే తవ్వకాలు జరుగుతుంది దీని మీద గందరగోళం సృష్టిస్తున్న ప్రజల్లో అయితే ఒక పుకారులుగా కొన్ని వేల సవాలుగా ఉన్నట్టు కూడా తెలుసు అనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా స్పందించిన పరిస్థితి ఏ విధంగా? గవర్నమెంట్ స్పందించింది కాబట్టి స్పెషల్ టీం వేసిందయా, దానిలో పవర్ఫుల్ వాళ్ళని పెట్టారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం మాట్లాడితే ఇంకా వాళ్ళు ఎంక్వైరీ వేసినా గవర్నమెంట్ ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే మళ్ళీ డైవర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు సిట్ వేశారు, ఎన్క్వైరీ జరుగుతూ ఉంది. ఎన్క్వైరీ చేయబడిన వాళ్ళకి ఆదేశించలేదు. సిట్ ఫ్రీగా పవర్ఫుల్గా ఎంక్వైరీ చేస్తుంది. అంతకన్నా విషయం కావాలా సార్? అంటే ఇప్పటికే మీకు తెలిసినంత వరకు ఎంతమంది ఏదైతే మిస్సింగ్ అయిన వాళ్ళు ఉన్నారో మీ దృష్టికి వచ్చేస్తారు ఇప్పటివరకు అక్కడ కానీ లోకల్గా? 500 మంది అక్కడ వచ్చారు లిస్ట్. దాదాపు 500 మంది, అందులో అమ్మాయిలు వాళ్ళని రేప్ చేయడం, చంపేయడం జరిగింది. అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సార్, అంటే ఇప్పటికే ఏదో ఆరో స్పాట్కి సంబంధించి కేవలం ఏదైతే పురుషుడికి సంబంధించినట్టు కూడా బయటపడతాయని చెప్పారు. అంటే మహిళలు మాత్రమే అని పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. ఇప్పుడు పురుషుడికి సంబంధించిన బోన్స్ కూడా బయటపడంతో అంటే కొంచెం గందరగోళం సృష్టించిన పరిస్థితి. గందరగోళం కాదు, అది జరిగినప్పుడు ఒక కుర్రోడు చూస్తాడు, వాళ్ళని కనపడి బయటికి పోనీ కొట్టి కూడా చంపేస్తారు. అట్లా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ పని వాళ్ళు కూడా చంపేశారు. ఆ విధంగా అబ్బాయిలు తప్ప ఎవరన్నా అబ్బాయిలు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళారు చూసి పట్టుబడినప్పుడు వాడిని చంపేయడం, లేదంటే వాళ్ళ బంధువులు జరుగుతున్నప్పుడు ప్రొటెక్షన్ పోయి వాళ్ళని కూడా చంపేయడం, అట్లాంటివి కానీ మహాంత ఒక 50 పైన లేవు. వీటంతా మహిళలవే. మీ యొక్క డిమాండ్ ఏంటి సార్? ఇదే డిమాండ్. ట్రస్ట్ బోర్డుని తక్షణం అరెస్ట్ చేయాలి, లోపల పడేయాలి. ఆ ఎండోర్మెంట్ మొత్తం ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా సిట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా కఠినమైన చర్యలు తీసుకుని కావాల్సిన ఏర్పాట్లు చేయాలి.
అయితే ధర్మస్థలానికి సంబంధించి ఇప్పటికి కూడా సరే 6వ స్పాటు 13వ స్పాట్లలో భారీ స్థాయిలో కూడా సరే పుర్రులు బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సరే అట్ట సిట్ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా సరే ఇప్పటి వరకు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయకపోతుండో అక్కడ స్థానికులు కూడా సరే కొంచెం గందరలోనే కన్ఫ్యూజన్ అయితే వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సిపిఐ నారాయణ ఒకటే చెప్తున్నారు, ఏదైతే ట్రస్ట్ బోర్డుకి సంబంధించిన వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని 500 పైచులకు పైగా కూడా సరే అక్కడ ఏదైతే మహిళలు మిస్సింగ్ అయినారు వీళ్ళంతా కూడా సరే హత్యకే గురై ఉంటారు. కాబట్టి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని అయితే ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళని అదుపులో తీసుకోవాలనేసి కూడా సిపిఐ నారాయణ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే అట్లా 6వ స్పాట్లో ఏదైతే పురుషుడికి సంబంధించిన బోన్స్ దొరకటం అట్లా 13వ స్పాట్కి సంబంధించి అయితే ఎక్కువ శాతం కూడా వందలాది శవాల గుట్లుగా అక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయనేసి కూడా సరే కొన్ని పుకార్లు అయితే స్థానికంగా కనపడుతుంది. అయితే 13వ స్పాట్కి సంబంధించి అక్కడ ఏదైతే ఒక చెక్ డ్యామ్ ఉంది ఆ చెక్ డ్యామ్ పక్కనే ఒక కరెంటుకి సంబంధించి ఒక పోల్ ఉండడం వల్లే టెక్నికల్గా అక్కడ తవ్వకాలు జరిపేదానికి వీలు లేదు. కాబట్టి అయితే టెక్నికల్ అంశం కాబట్టి అక్కడ ఏదైతే శాటిలైట్కి సంబంధించి లోపల ఎంత మేరకు బోన్స్ ఉన్నాయనేసి కూడా పరీక్షించేదానికి టెక్నికల్గా కూడా సరే అట్లా ప్రభుత్వం ఆ దృష్టిగా కూడా సరే అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇవాళ సిపిఐ నారాయణ హాట్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడ తమ పార్టీకి సంబంధించి నేతలు ఏదైతే ఎంపీకి కూడా పోటీ చేయాలనుకుంటే గతంలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తకి సంబంధించిన కుమార్తెను కూడా సరే గతంలో హత్య చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ మొత్తం మీద ఆ యొక్క ప్రాంతంలో విచ్చలవిడిగా రౌడీజంతో పాటు ఈ మహిళల మీద అత్యాచారాలు జరిగి గుట్టలుగా శవాలు ఆ నర్మదా నది తీరాన దొరకడం అది కూడా ఒక పారిశుభ్ర కార్యక్రమం ఇచ్చిన సమాచారంతో ఇవన్నీ బయటకు వెలికి తీస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ధర్మస్థలం మధ్య ఉందని తెలిసింది. కెమెరామెన్ లోకేష్తో గిరినాథ్ సిటీ 24 తిరుపతి నుంచి.